అవుతున్నారు, ఏం జరుగుతుందో అని తెలుసుకున్నటువంటి బాధ్యత మా మీద లేదా? ఈరోజు పోవాలన్నా వద్దా? అది అక్కడ పోనీయనందుకు ఈరోజు ఎవరినైతే అక్కడ అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి కేసులలో ఇరికించి జైల్లో పెట్టిరు, సంగారెడ్డి జైల్లో, అక్కడ పోనీయనందుకు మా నాయకులు సంగారెడ్డి జైలుకు పోయి వాళ్ళని పరామర్శించడం జరిగింది. నాకు తెలిసి కొన్ని రోజుల్లోనే ఈ రోజు నోటిఫికేషన్ విత్డ్రా అయింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి బెయిల్ వస్తుంది. వచ్చినాక వాళ్ళు బయటకు వచ్చినాక చెప్తారు వాళ్ళని ఎట్లా హింసించారు, ఎట్లా కేసులు పెట్టారు, ఎట్లా ఉరికిచ్చి కొట్టిర్రు అనేది వాళ్ళు బయటకు వచ్చినాక అయితే తెలుస్తుంది కదా. రైట్ వెంకట్ నాయక్ గారు. మేడం ఇప్పుడు నేను విషయం చెప్పాలి ఏంటంటే అన్న ఒక మాట చెప్పారు, అమిత్ షా గారు ఉన్నారు కదా ఇప్పుడు కేంద్ర హోంశాఖ. నువ్వు దీని గురించి చెప్పు, సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. అమిత్ షా గారు చెప్తానా నేను లగచర్ల గురించి ఇప్పుడు బీజేపీ వారు మాట్లాడారు, ఒక మాట మాట్లాడారు, ఇన్ని అబద్ధాలు చెప్పిన ఒక్కటనా నేను చెప్పిన అబద్ధమా? నేను చెప్పిన దీంట్లో ఏదైనా అబద్ధమా నిరూపించండి. ఈ రోజు హింసించిన మాట అబద్ధమా? అక్రమంగా కేసులు పెట్టింది అబద్ధమా? జైలుకు పంపింది అబద్ధమా? కరెంటు బంద్ చేసింది అబద్ధమా? ఇంటర్నెట్ బంద్ చేసి అబద్ధాలని ఎట్లా ఉంటాయి? అబద్ధం నేను చెప్తా కదా, అబద్ధం ఇస్ మై స్టేట్మెంట్, అబద్ధం ఇస్ మై స్టేట్మెంట్, దాన్ని నిజం చేస్తా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అమిత్ షా గారు కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి, ఒక సివిల్ సర్వెంట్ ని కొడితే కరెక్ట్ అని చెప్పి అమిత్ షా గారు కనుక చెప్తే 100% ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదం చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ కూడా చెప్తాను నేను. జేపీ నడ్డా గారు ఉన్నారు, ఏది కేంద్ర ఫార్మాస్యూటికల్ శాఖ మంత్రి. ఆయన ఇప్పుడు బీజేపీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఒక ఫార్మాసిటీ నిర్మాణం ఏ విధానంలో జరగాలని చెప్పి వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఫార్మాసిటీ కొట్టాలనా రైతులను కొట్టి ఫార్మాసిటీ పెడతావా? అక్రమంగా కేసులు పెట్టిన ఫార్మాసిటీ పెడతావా? మేడం ఒక మాట, యాచారంలో 19,000 ఎకరాల భూములు పోయినాయి కదా, దాంట్లో గిరిజనులు లేరా? అప్పుడు మీరు మాట్లాడలేదే. మీ నిమ్జు ఉంది కదా, నిమ్జు జైరాబాద్ నిమ్జులో ఎంత 12,635 ఎకరాలు పోయినాయి. ఏది కేంద్ర ప్రభుత్వం స్థాపించిన దాన్ని, ఏది గుజరాత్కి ముంబైకి ఒక బుల్లెట్ ట్రైన్ తెస్తా అనుకున్నారు కదా మీరు. దాంట్లో గిరిజనుల భూములు పోలే, దాంట్లో రైతుల భూములు పోలే. మీరు ఏం చేస్తున్నారు మరి దాన్ని? ఇప్పుడు మేడం ఒక మాట చెప్తున్నాం వినండి. మనకు అవకాశం వచ్చింది కాబట్టి, మనం ప్రతిపక్ష పాత్ర ఉన్నాం కాబట్టి, మనం ఏది కక్కినా అది ఏది అమృతం అయిపోద్దని అనుకుంటే సరిపోదు. వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిర్మల్ విషయానికి వచ్చినప్పుడు, లగసర విషయానికి వచ్చి ఒకటే చెప్తున్నాం. మేము పొలాల్లో తీసుకుపోయి ఇది రైతులను బాధ పెట్టారని అంటున్నాం. ఎస్, అబద్ధం అంటున్నాం. మేమేమంటున్నాం, ఎవరైతే వెంకటరెడ్డి గారు కడా చైర్మన్ గారు ఉన్నారు, వారిని పొలాల్లో తీసుకుపోయి టార్గెటెడ్గా కొట్టరు. ఇక్కడ అమాయక గిరిజనుల తప్పు కాదు మేడం. ఇక్కడ వాళ్ళని మనం నిందించాల్సిన అవసరం లేదు. ఎవరైతే పక్కా ప్లానెడ్గా అతీత శక్తులు కలిసి ఫోన్ కాల్స్ అక్కడ చేసి మీకు ఆ వాస్తవాలు తెలియవా? అంటే గిరిజనులు ఇన్ఫ్లుయెన్స్ చేశారా విపక్షాలు వచ్చి? మేడం ఒకటే చెప్తున్నా వినండి. సురేష్ అనే వ్యక్తి అంటే మధ్యవర్తిగా ఉండి ఒక చోట జరగాల్సిన గ్రామ సభను ఇంకో చోట తీసుకెళ్లారు. మీకు తెలియదా కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది గ్రామ సభ ఏర్పాటుకు? రాంబాలన్న గారు పెద్ద మనిషి, వారికి తెలుసు, ఎందుకంటే SC/ST కమిషన్కి ఏది మెంబర్గా చేస్తున్నారు. గ్రామ సభ ఏర్పాటైన తర్వాతనే, ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ఒక భూమి మీద చేయడానికి అధికారులకు అవకాశం ఉంటుంది. కనీసం ఆ అధికారి కనీసం టెంట్ కిందకి కూడా రాలేదు కదా మేడం. టెంట్ కిందకి వచ్చి గుంజుకుందామని కనుక ఉండుంటే అప్పుడు రోడ్ల మీదకి వచ్చి అదే అధికారిని గల్లాపట్టి అడిగినా కూడా తప్పు ఉండేది కాదు. కానీ కనీసం చర్చ జరగలేదు, మాట్లాడడం కూడా జరగలేదు. అబద్ధాలు మాట్లాడిన ఐ హావ్ ద ఆల్ పేపర్ స్టేట్మెంట్స్ విచ్ గివెన్ బై రిగార్డింగ్ లగచర్ల ఘటన. అది ఏది బీజేపీ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్? నాకు చదువు రాదు కదా మేడం, మీరు చదవండి. ఏ పేపర్ అది? ఏ పేపర్ అది? నేను చెప్తాను కదా, ఆంధ్రజ్యోతియా? ఏ పేపర్ మరి? నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. మరి ఏ పేపర్ అన్నది? ఏ పేపర్ అది? మరి పేపర్ ఏది? వాస్తవాలే కదా పేపర్ ఏది మరి? లేకపోతే ఏదైనా గవర్నమెంట్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందా? ఐడెంటిటీ చెప్పండి. కళ్ళుండి చూడలేకపోతే మేమేం చేస్తాం? ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం. అమాయక గిరిజన ప్రజలు, నేను గిరిజన బిడ్డను మేడం, నాకు పెయిన్ తెలుసు. నువ్వు దాని మీద స్పందించాలి ఎందుకు కదా. స్పందించావు మరి? ఆచారం భూముల మీద మీరు స్పందించారా? ఈ ఆచారం భూముల మీద మీరు స్పందించారా? కండువా కప్పుకున్నంత మాత్రాన ఇప్పుడు నిజాలను మాట్లాడకపోతే ఎట్లా? మాట్లాడనివ్వండి మేడం. ఒక విషయం చెప్తా చూడండి. ఇందాక రాంబాలన్న ఒక మాట చెప్పారు, అసైన్మెంట్ భూములు అని చెప్పి. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అసైన్మెంట్ భూములను SC/STలకు ఇచ్చిన ఘనత ఇందిరామతి. ఇందిరాగాంధీ గారు అసైన్మెంట్ భూములకి ఇక్కడ ఇస్తే గవర్నమెంట్ కస్టోడియన్గా ఉంది. అలాంటిది గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏది హరితవనాలకి, శ్మశాన వాటికలకి, దాంతోపాటు పోలీస్ స్టేషన్లకి, కొత్త కలెక్టరేట్లకి, గిరిజనులకు, అమాయక దళిత బిడ్డలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములని లాక్కొని దీనికోసం వాడుకున్నది. అప్పుడు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. సో మేమేమంటున్నాము, ఇన్ కేసు డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ తీసుకుంటలేదు, వేరే యాంగిల్లో తీసుకుంటానని అంటే ఎస్, ఎవరైనా బయటికి రావచ్చు మేడం. మాకు మంచి R&R ప్యాకేజ్ రావాలి, మాకు రిహాబిలిటేషన్ మంచిగా ఇవ్వగలగాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది కదా. ఇందాక రాంబాలన్న ఒక మాట చెప్పిండే, ముంబై బస్సులు పోతాయని చెప్పి.
ముంబై బస్సులు మహబూబ్ నగర్ నుంచి పోయేటప్పుడు అత్యధికంగా ఆ ప్రాంతం నుంచి పోయేటప్పుడు దేనికోసం పోతారు? ఉద్యోగ ఉపాధి కోసం పోతారు. ఆ ఉద్యోగ ఉపాధిని ఇవ్వడంలో భాగంగా అక్కడ ఫార్మాసిటీనో లేకపోతే ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ను కనుక ఏర్పాటు చేస్తే అక్కడున్న నిరుద్యోగుల ఉద్యోగాలు వస్తున్న కారణం చేసిన ప్రక్రియ ఇది. అయినా సరే మేము నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఏ కారణంతో తీసుకున్నాం? ప్రజల అభిష్టకు వ్యతిరేకంగా మేము పోదలుచుకోలేదు. మాకు అది అవసరం లేదు, ఎందుకంటే ప్రజలే మాకు పరమాది అనుకున్నాం. ఎక్కడైనా సరే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నిర్ణయాన్నైనా ముందుగా దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి మేమేమంటున్నాం మేడం, మా ఆలోచన విధానంలో మీరు అర్థాలు వెతుక్కోండి, అంతే తప్ప ఇక్కడ ఒక చోట జరిగింది, ఇక్కడ ఒక చోట జరిగింది, అక్కడ కేవలం అక్కడ ఏది కొట్లాట జరిగింది, కేసులు జరిగిందని చెప్పి దాన్ని ఆ రంగులో మాత్రమే చూస్తున్నారు. కానీ ఒక సివిల్ సర్వెంట్ మీద రాళ్ల దాడి కనుక చేస్తే దాంట్లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఏం నిబంధనలు చెప్తున్నది, చట్టంలో ఏ అంశాలు చెప్తున్నది, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాజునేత గారు అంత ఏంటంటే అదే విషయంలో ఖచ్చితంగా మీరు హింసకు గురి కాకుండా చూసుకుంటూ చేయాల్సింది కదా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఏముంది? గత 9 నెలల నుంచి అక్కడ ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని మీ పోలీస్ వ్యవస్థ తెలియదా? అదే ఆయన క్వశ్చన్. మేడం ఒకటే విషయం చెప్తున్నాం, పేసా చట్టంలో కానీ నార్మల్ చట్టాల్లో కానీ ఒక గ్రామ సభ జరుగుతుందంటే దాని మీద ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టరు అన్న కూడా నేను ఒకటి చెప్తున్నా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ నడిచే ప్రక్రియ కాదు ఇది. భూసేకరణ చేయాలంటే దాని భూసేకరణ మేడం, అది గుంజుకోవడం కాదు, లాక్కోవడం కాదు, ప్రజాభిప్రాయం కోసం కూర్చుంటారు. వినండి ఒక మాట, నవ్వండి పర్లేదు రండి. ఎందుకంటే మేడం అది భూసేకరణ జరగాలి, ప్రజాభిప్రాయం జరగాలి, కూర్చొని మాట్లాడాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఏ వీడియోలైనా చూడండి, ఎక్కడైనా చూడండి, కనీసం కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడారా? ఎక్కడన్నా కలెక్టర్ గారు అక్కడ కూర్చున్నారా? కూర్చున్న సంఘటన కనుక ఉంటుంటే అది చూపించాలి కదా. అక్కడ ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి ఎస్టీ సామాజిక వర్గం మేడం, ఆయనకి ఏమైనా దెబ్బలు పడ్డాయా? ఆయనకి ఏమైనా అయిందా? కానీ ఎవరిని రెచ్చగొట్టి ముందుకు పంపించారు ఆయన. సో ఇదే అంటున్నాం మేము. ఈరోజు భూసేకరణ అనేది కేవలం 1300 ఎకరాలు మేడం, కేవలం 1300 అంటే 1300 ఎకరాలు. అది ఒక డ్రై ఏరియాలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం విత్ ప్రాపర్ కంపెన్సేషన్. ఇందాకే గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో చెప్పారు, 10 లక్షలు కాదు 20 లక్షలు కూడా ఇవ్వచ్చు నా ప్రాంతం కాబట్టి నేను ఎంత ఇస్తానని చెప్పి చెప్పారు. కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు ఒక చోట భూమి కనుక పోతే ఇంకో చోట కొనుక్కోండి రైతులు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి, ముంబైలకు ఇలాంటి ప్రాంతాలకు పంపించకండి, అక్కడే ఉద్యోగాలు కల్పించే అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కేవలం 1300 ఎకరాలు మాత్రమే. అక్కడ యాచనలో భూముల్లాగా 1900 ఎకరాలు గుంజుకోలేదు కదా మేడం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మేము ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీరు అభివృద్ధికి వ్యతిరేకమా, గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకమా? గౌరవ ముఖ్యమంత్రి గారికి కనుక వ్యతిరేకం ఉంటే రాజకీయంగా చూసుకున్నాం. మీరు ప్రజలకు వ్యతిరేకమా, అభివృద్ధికి వ్యతిరేకమా? మీరు చెప్పారు. సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు నిమ్స్లో మీరు భూమి తీసుకున్నారు. నిమ్స్ అనేది మీ కేంద్ర ప్రభుత్వ సంస్థే కదా. ఎంత 12,635 ఎకరాలు తీసుకున్నారు కదా. ఎట్లా తీసుకున్నారు అది చెప్పండి. మరి ఎంత కంపెన్సేషన్ ఇచ్చారా అది చెప్పండి. మరి ఎట్లా తీసుకున్నారా? గ్రామ సభలు పెట్టలే అప్పుడు మీరు? మరి అప్పుడు ఏ నీతి ప్రకారం మీరు వెళ్ళిరు? ఎట్లా తీసుకున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అది ఈ రాష్ట్రంలో ఒక్క భూసేకరణ కూడా జరగలేదా? అప్పుడు ఏ కారణం చేత తీసుకున్నారు? అంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా మేడం. ఈరోజు కొత్తగా ఇదేదో ఇష్యూని సెన్సిటివ్గా ఒక ప్రాంతంలో జరిగింది కాబట్టి ఒక చోట మంట పెట్టి 10 చోట్ల చలి కాల్చుకుంటామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నట్టు బీజేపీ కూడా చేస్తే ఎట్లా? ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు కదా. పెద్దలు మాట్లాడతారు కానీ పెద్దలు ఏమన్నాడు ఒక మాట, నేను దాన్ని ఖండిస్తున్నా. రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకునేది కాదు భూసేకరణ అంటేనే అన్నాడు. కరెక్టే కదా. ఈనాడు పేపర్లో ఈ రోజు రాసిరు మేడం, కొడంగల్ ఫార్మా విలేజ్. ఈనాడు, నేను వేరే ఏదో, ఎందుకంటే మీరు కూడా చెక్ చేసుకోండి ఏం రాసిరు అంటే చూడండి. ఈ క్రమంలో అంటే గతంలో జరిగింది ఈ క్రమంలో భూములు ఇచ్చేది లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మీరు వ్యతిరేకంగా భూసేకరణ చేస్తున్నారనే కదా దీని అర్థం. కొంత ఎవరైనా సరే ఎమోషనల్ గా అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఖచ్చితంగా సొంత భూమి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ప్రయోజనాల గురించి ఆలోచించే అంత సమయం తీసుకుని ఇచ్చిన స్టేట్మెంట్స్ లాగా. అయ్యో రామా, ఇది కాదు మేడం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒక సభలోనో ఏదో, రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని గురించి కాదన్నా, కొత్తగా మాట్లాడుతున్నారు. గుడ్లు పెట్టినటువంటి భూముల్లో మేము ఫార్మాసిటీని తీసుకొస్తున్నాం అంటే లోకల్లో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది మేడం నేను ఏమంటున్నా, మిత్రుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాల నుంచి వచ్చినోడే, అన్ని బాధలు కింది స్థాయి నుంచి తెలుసు. 1300 ఎకరాలలో తొండలు గుడ్లు పెట్టవు కాబట్టి నేను అక్కడ ఇప్పుడు నేను ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్స్ 1300 ఎకరాలు వర్డ్స్ ఇంటర్ప్రిట్ చేసి ఒక చోట అతికించినప్పుడు రూపం వేరొస్తది. 1300 ఎకరాలే కదా నేను తీసుకునేది, 1,00,000 ఎకరాలు కాదు కదా. ఏనుగు తలని మానవుడు మొండాన్ని అతికించినప్పుడు
వినాయకుడు అవుతాడు, అట్లా చేస్తున్నారు వాళ్ళంతే. నేనేమంటున్నా, అంతే, దాంట్లో వేరే ఏం లేదు మేడం. ఎవ్వరు కూడా అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడరు, అవసరం లేదు. కానీ అక్కడ ఇబ్బంది అయినప్పుడు స్థానికంగా దళితులకు కానీ గిరిజనులకు కానీ రైతులకు కానీ ఇబ్బంది అయినప్పుడు ప్రతిపక్షాలుగా మేము మేడం ఇప్పుడు నిమ్స్ భూమి తీసుకున్నప్పుడు ఎవరు బాధితులయ్యారు, ఎవరికి అభివృద్ధి జరిగింది అది చెప్పండి మరి. అదే ప్రజా విజయం అని చెప్తున్నా కదా నేను. కాదు మేడం, నేను ఒకటే అడుగుతున్నా, మేడం మన డిబేట్ కూడా చాలా అంటే ప్రోగ్రెసివ్గా ఉండాలి, నేను సైంటిఫికల్గా ఉండాలి, అంటే హేతుబద్ధంగా ఉండాలి. సార్ నేనేమంటున్నా ఒకటే పాయింట్, మీరు నిమ్స్లో తీసుకున్న 12,635 ఎకరాలు ఎట్లా తీసుకున్నారని చెప్పండి, అదే మేము అన్ని చోట్ల పాటిస్తాం. చెప్పండి ఇప్పుడు చెప్తాం. మీరు మా సలహా ఇవ్వండి మరి, ఏదో బట్టకాది మీద వచ్చి అయిపోతుంది మేడం, సలహా ఇవ్వండి మాకు చెప్పండి. ఇన్ కేసు మేమే కనుక న్యాయం చేయకపోతే కేంద్రం నుంచి మీరు న్యాయం చేయండి. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఎందుకు ఇచ్చారు తెలంగాణ ప్రజలు? రామ్ గోపాల్ గారు, మీరు ఇష్యూనంతా అబ్జర్వ్ చేస్తుంటారు. లగచర్ల విషయం చాలా సెన్సేషనల్ అయింది, అందరి మీద దాడి జరగడం, రాజకీయ పార్టీలు వెళ్ళడం, మళ్ళీ సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం గారు వెళ్ళి ఒక కమిటీ వేసి ఆయన ఆధ్వర్యంలో